యాసంగి వరి పైరు సుమారు పూత దశ నుంచి గింజ గట్టిపడే దశలో ఉన్నది. ఈ దశలో మెడవిరుపు తెగులు ఆశించటం వల్ల వరి యొక్క కంకులు మెడ భాగంలో విరిగిపోయి వేలాడుతూ ఉంటాయి. అలా వేలాడుతున్న కంకుల నుంచి ఎలాంటి గింజలు ఏర్పడకపోవటం వల్ల తాలు గింజలుగా ఏర్పడి దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఎక్కడైతే వరి పంట గింజ గట్టిపడి సుమారు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పంట కోత దశకు వచ్చే వరి పైర్లలో ఎలాంటి నివారణ చర్యలు చేపట్టవలసిన అవసరం లేదు. ఎక్కడైతే వరి పంట సుమారు గింజ పాలు పోసుకునే దశ నుంచి గింజ గట్టిపడే దశలో ఉన్నట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. మెడవిరుపు తెగులు నివారణ కొరకు తెగులు మందులైనటువంటి ఐసోప్రొథియోలిన్ అనే మందును 1 ఎకరానికి 320 మిల్లీలీటర్లు లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ అనే ఒక మిశ్రమ శిలీంద్ర నాశిని 80 గ్రాములు లేదా అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ డైఫెనకనజోల్ అనే ఒక మిశ్రమ శిలీంద్ర నాశిని 1 ఎకరానికి 200 మిల్లీలీటర్లు, అలాగే పైరాక్లోస్ట్రోబిన్ అనే మందును సుమారు ఎకరానికి 400 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకొని వరి పంటను మెడవిరుపు తెగులు బారిన పడకుండా కాపాడుకోవాలి.